నిన్న ఒక సోషల్ మీడియాలో నేను ఒక వార్తను చూడటం జరిగింది. ఈ అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు మరి ఎంఎస్ రాజు, ఈయన ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు, ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ తరపున ఉన్నాడు. ఈయన వెళ్ళేటటువంటి మార్గంలో కారులో వెళ్తున్నటువంటి సమయంలో పక్కనే ఒక గొడుగు పెట్టుకొని ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుంటా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తిని చూసి చెలించి కారు దిగి ఎంఎస్ రాజు ఎమ్మెల్యే మరి ఈయన్ని పరామర్శించి, ఇది ఏంది ఇలా చేస్తున్నావు అంటే, నా బ్రతుకు తెరువుకి ఇలా చేస్తున్నా అంటారు. వాస్తవంగా చెప్పులు కుట్టడం అనేది కేవలం వాళ్ళ కుల వృత్తి. అయితే ఆయన వెంటనే చెలించి దాని మీద ఆయనకి వెంటనే ఒక 2 నెలల్లో 2.5 లక్షల రూపాయలు పెట్టి ఒక షాపును ఏర్పాటు చేసి ఆ షాపును ఓపెన్ చేసి ఆ తర్వాత ఆ షాపులో ఒక జత చెప్పులు కొనుక్కొని వచ్చాడని చెప్పి ఒక వార్తను సోషల్ మీడియాలో వదలటం జరిగింది. ఓకే, అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనేమంటానంటే, మా మాలలు మా యొక్క రిజర్వేషన్ కోటాలో అధికార పార్టీలో ప్రజాప్రతినిధులుగా చలామణి నడుస్తున్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నా. మన వాళ్ళు మనకి వాస్తవంగా ఏ కుల వృత్తి లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీజన్లో మీరందరూ గమనించవచ్చు, పచ్చాకు అంటే పొగాకు పనికి అర్ధరాత్రి 1:30-2 గంటల సమయంలో లేచి వెళ్తూ ఉంటారు. ఈ అర్ధరాత్రి వెళ్ళేటటువంటి సమయంలో పామనక, పురుగనక, తేలనక, మరి చలికి అల్లాడిపోతూ ఎండనక, వాననక ఈ పొగాకు ట్రాక్టర్లలో వెళ్ళేటటువంటి కూలీలు మీరు పేపర్లలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. అక్కడక్కడ యాక్సిడెంట్లు అయ్యి తిరగబడి చాలా మంది కార్మికులు, మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత చేతులు ఎరగడం జరుగుతుంది, కాళ్ళు ఎరగడం జరుగుతుంది. ఇది గమనించండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ కుల వృత్తి లేనటువంటి మా వాళ్ళు తన రక్తంతో, చెమటతోటి, రెక్కల కష్టంతో ఈ ఎండలో, మండేటటువంటి ఎండలో అటాను చాకరీ చేసి మరి ఈ డబ్బులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఇక్కడ మా రిజర్వేషన్ కోటల్లో ప్రజాప్రతినిధులకు వెళ్ళినటువంటి వారిని ఏమడుగుతున్నానంటే, మీరు ఈ ఎంఎస్ రాజు మరి సంకనాకినా కూడా మీకు సిగ్గురాదు అంటున్నాను. ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా పనిచేసే వాళ్ళని పరామర్శించకపోయినా, ఈ యాక్సిడెంట్ల రూపంలో చనిపోయినటువంటి వారిని కానీ, కాళ్ళు చేతులు ఎదిగినటువంటి వాళ్ళని కానీ, మన సామాజిక వర్గమే కదా, మన రక్త బంధువులే కదా, ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా ఒక్క చోట కాకపోయినా ఒక్క చోటకైనా వెళ్ళి పరామర్శించడం, ఓదార్చడం అనేది లేదు. అందుకే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా చెబుతున్నా, ఎవడికి వాడే యమునా తీరు, అందరూ మేధావులే, అందరూ నాయకులే అన్నట్లుగా అమితమైనటువంటి మితిమీరేటటువంటి తెలివితేటలతో ఐకమత్యం లేక మన జాతి అధోగతి పాలవుతుంది. దీనికి నిదర్శనంగా అధికార పార్టీలో ఉన్నటువంటి